హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో యమ్మీగా ఉండే డెలీషియస్గా ఉండే పిజ్జా చేసేసుకుందామా. మరి థిన్ క్రస్ట్ పిజ్జా ఎలా చేసుకోవాలో, ఏ క్వాంటిటీస్తో చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ వరకు వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ చికెన్ కీమా తీసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్ కారపొడి, పసుపు అండ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక స్పూను అన్నీ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని ఈ చికెన్ కీమాని మనము ఎయిర్ ఫ్రైయర్లోని ఫ్రై చేసుకుంటాం అనమాట. చిన్న చిన్న కబాబ్స్ లాగా మనం పైనుంచి చేస్తాం కదా పిజ్జాలోని. అందుకని మ్యారినేషన్ రెడీ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కొట్టించానమాట చికెన్ని. సో ఇక్కడ పావు కేజీ 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం మనము. ఈ 250 గ్రామ్ని ఇలా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ వరకు ఉంచేసి దీంట్లోనే మనం కొద్దిగా ఆయిల్, ఒక స్పూన్కి సరిపడా ఆయిల్ వేస్తున్నాము. ఎయిర్ ఫ్రైయర్ కాబట్టి యాక్చువల్గా అయితే ఆయిల్ అవసరం లేదు, బట్ నేను మ్యారినేషన్లో కొద్దిగా వేస్తున్నాను అంతేనండి. ఎయిర్ ఫ్రైయర్లో మనకి ఈజీ అయిపోతుంది కదా పని. సో మనం చికెన్ పిజ్జా చేసుకుంటున్నప్పుడు ఈ రకంగానైనా లేకపోతే క్యూబ్స్ కింద కట్ చేసుకునైనా మ్యారినేట్ చేసి మీరు కబాబ్స్ లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకు కబాబ్స్ ఆప్షన్ ఉంటుంది. 20 మినిట్స్ వరకు పెట్టుకున్నాము. ఈలోపు మనము డో కోసము ఇంట్లోనే హ్యాండ్మేడ్ డో చేసుకుంటే మీకు చక్కటి పిజ్జా వస్తుందండి. బయట రెడీమేడ్ పిజ్జా డోలు కొనుక్కొని చేయకండి, అసలు బాగోదు. దానికోసం డ్రై ఈస్ట్ ఒక 2 స్పూన్లు అండ్ 1 స్పూన్ షుగర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం లూక్వామ్ వాటర్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటే మంచిగా మనకి డో కోసం లిక్విడ్ రెడీ అయిపోతుంది. సో ఫర్మెంటేషన్ అనేది జరుగుతుంది, అది చక్కగా ఫర్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మైదాని నేను ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో మా ఇంట్లో పిల్లలందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ డో యూస్ చేయాలి కాబట్టి ఎక్కువ పిజ్జాల కోసం నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకున్నాను. అందులోని మనము ఈ ఫర్మెంట్ అయిన లిక్విడ్ని వేసేసుకున్నాము. ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. సో అది ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. మనం పిండి ఏ రకంగా కలుపుకుంటామో ఆ రకంగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో మన డో రెడీ చేయడానికి ఎప్పుడైనా పిజ్జా చేసుకోవాలని ఉంటే మీరు ఒక 4-5 అవర్స్ ముందు నుంచే ప్రాసెస్ రెడీ చేయండి అనమాట. ఎందుకంటే ప్రాసెస్ చేసుకుంటే మనకి డో ఫర్మెంటేషన్ జరగాలి, ఇవన్నీ చేయాలి. వెంటనే మనం పిజ్జా చేసేసుకోవడానికి అవ్వదు. సో పిల్లలు ఇంట్లో హాలిడేస్లో ఉన్నప్పుడు చక్కగా ఇది చేసి పెట్టండి. మెత్తగా చక్కగా డోలాగా చేసేసుకోండి. ఎక్కడైనా మీకు కొంచెం గూయిగా అనిపిస్తే కొంచెం దాంట్లో మైదా యాడ్ చేసుకోండి, ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా దీన్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. ఇది మంచి ఫర్మెంటేషన్ జరుగుతుంది. కొంచెం ఆయిల్ తగిలించి మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ పాటు మనం మూత పెట్టుకుంటే ఫర్మెంటేషన్ అనేది జరిగి కొంచెం ఉబ్బుతుందన్నమాట డో. సో ఉబ్బిన తర్వాత మళ్ళీ మనం డోని మంచిగా తీసేసి ఇక్కడ చూసారా చికెన్ ఈలోపు మనం చూసుకుంటే 20 మినిట్స్ అయిపోయింది. మన చికెన్ చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. వితౌట్ ఆయిల్ మనం ఎంతో చక్కగా చేసేసుకోవచ్చు ఈ చికెన్ని. ఏదైనా సరే, పన్నీర్ అయినా సరే ఎయిర్ ఫ్రైయర్స్లో ఈజీగా చేసుకోవచ్చండి. సో ఐ థింక్ ఎయిర్ ఫ్రైయర్స్ ఆర్ వెరీ కన్వీనియంట్. మనం దేనికైనా ఈజీగా చేసుకోవడానికి. మనం ప్యాన్లో అయితే బోల్డ్ అంత ఆయిల్ పోసి వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ రెడీ చేసేసాను. ఈ రకంగా మనం కొంచెం మైదాని చల్లి మళ్ళీ ఇది ఏదైతే ఫర్మెంట్ అయింది చూసారా, మళ్ళీ డో మంది ఎంత ఫర్మెంట్ అయిందో దాన్ని తీసుకుని ఇప్పుడు ఈ రకంగా నేను ఎంత కలిపానో ఇప్పుడు ఎంత డో రెడీ అయింది చూసారా. ఈ రకంగా మనం కింద పిండిని చల్లి బాగా మసాజ్ చేయాలన్నమాట. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా మన డో అనేది ఉబ్బుతుంది అండ్ బాగా మంచి పిజ్జా, థిన్ క్రస్ట్ పిజ్జాని మనం చేసుకోవచ్చు. ఇక్కడ 4 పీసెస్ కింద కట్ చేసి నేను ఈ పిండిని ఇలా మళ్ళీ బన్ కింద రోల్ చేసి పెడుతున్నాను. ఈ మెథడ్ యూస్ చేయండి, మీ పిజ్జాస్ చాలా చాలా బాగా వస్తాయి. అంతేనండి. మళ్ళీ ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఇదిగోండి పిజ్జాకి డో రెడీ చేసేసుకుని చక్కగా ఇలా చేసుకున్నాను. దాని తర్వాత ఫోర్క్తో మీరు ఇలాగా చిన్నగా జస్ట్ డాట్స్ పెట్టుకోండి. దీనివలన ఏంటంటే మన పిజ్జా ఇలా ఉబ్బకుండా ఈక్వల్ దీంతో వస్తుంది. నేనైతే టమాటో ప్యూరీ లాగా చేసుకున్నాను. అంటే ఏమీ లేదండి, గార్లిక్ అండ్ కొంచెం ఆరిగానో అన్నీ వేసి, చిల్లీస్ వేసి టమాటోని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత ప్యూరీలా చేసేయటమే. మనం ఇంట్లో చేసుకున్న ప్యూరీ ఎంతో బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ చీజ్ అండ్ ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాను. పైనుంచి మనం ఈ చికెన్ ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ చికెన్స్ని, ఈ పీసెస్ని ఇలాగా పైనుంచి చల్లుకోవాలి. అంతేనండి. మీరు ఎనీ టైప్ ఆఫ్ టాపింగ్స్ యూస్ చేసుకోవచ్చు. ఆలివ్స్ వేసుకోవచ్చు, ఎనీథింగ్, పన్నీర్ వేసుకోవచ్చు, కార్న్ వేసుకోవచ్చు. మీకు ఎలాంటి టాపింగ్స్ కావాలంటే అలాంటి టాపింగ్, సాసేజెస్ వేసుకోవచ్చు. పిజ్జా సీజనింగ్ పైనుంచి నేను యాడ్ చేస్తున్నాను. మళ్ళీ పైనుంచి ఇక్కడ మనము ఇది వేసుకుంటామన్నమాట. చీజ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మీ పిజ్జా. సో మనకున్న దాంట్లో మనం చేసుకోవచ్చు ఇంట్లో అనమాట. ఎలాంటి టాపింగ్స్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇక్కడ కార్న్ కూడా యూస్ చేస్తున్నాను అనమాట.
కొద్దిగా పిల్లలకి కార్న్ అంటే ఇష్టం కదా, స్వీట్ కార్న్ని లైట్గా పైనుంచి ట్రిసిల్ చేస్తున్నాను, అంతేనండి. ఓవెన్ని నేను ఇక్కడ ఓటీజీ తీసుకున్నాం కదా, మొన్న చూపించాను కదా, మన ఛానల్లో వీడియో ఉంది. ఓటీజీ నాకు గిఫ్ట్ వచ్చిందండి. సో ఓటీజీలో నేను ఒక పిజ్జాని ఓటీజీలో చేస్తున్నాను. ప్రీ హీట్ చేసుకున్నాను 180 degrees 10 minutes. తర్వాత మళ్ళీ 20 minutes కోసం మన పిజ్జాని కుక్ చేసుకున్నాము, బేక్ చేసుకున్నాము. ఈ రోపు చూడండి ఎంత చక్కటి పిజ్జా రెడీ అయిపోయిందో. అంతేనండి, యమ్మీగా డెలిషియస్గా ఉండే పిజ్జా మనకి ఒక 20 minutesలో రెడీ అయిపోతుంది. సో ఈ రకంగా మీరు చూసుకోండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే సరిగ్గా ఇంకో 10 minutes పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకోటి మైక్రోవేవ్లో చేశానన్నమాట. ఇంకో పిజ్జా కూడా మీకు మైక్రోవేవ్లో చేసింది, రౌండ్ షేప్ పిజ్జా, అది కూడా మీకు చూపిస్తాను. సో ఎంతో బాగుంది, మా పిల్లలందరూ ఎంతో ఎంతో ఎంజాయ్ చేశారండి. బయట కొనుక్కున్న పిజ్జాస్ కంటే దీస్ ఆర్ హెల్దీ, ఎందుకంటే వాటికంటే మనం ఎంతో బాగా చేసుకోవచ్చు ఇంట్లో అయితే. చాలా చాలా డెలిషియస్గా ఉండాల్సింది. రౌండ్ పిజ్జా కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంతో చక్కగా వచ్చింది. ఇది కూడా మంచి థిన్ క్రస్ట్ పిజ్జా, డామినోస్ అన్నిటికంటే బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.